శ్రీ సాయి దుర్గా జ్యోతిష్యం పండిత్ కృష్ణారావు. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, ప్రేమించిన వారి మధ్య గొడవలు, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, హత్తాకోడళ్ల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు కేసులు, అప్పుల బాధలు, ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. కాంటాక్ట్ నంబర్ 9908883307. ఎవరైనా ఒక వ్యాపారం మొదలు పెడితే జీవితాంతం అందులోనే పడి ఉంటారు. కానీ ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం దీనికి విరుద్ధం. ఒక కంపెనీ ఏర్పాటు చేసి భారీ లాభాలకు అమ్ముకొని అంతకంటే పెద్ద బిజినెస్ చేస్తారు ఆయన. మొదటి నుంచి ఆయన తీరు అదే. ఈ మధ్య ట్విట్టర్ను అమ్మము మొర్రో అని యజమానులు కేకలు పెట్టినా సరే దిమ్మ తిరిగే ఆఫర్ ఇచ్చి అమ్ముతామని చెప్పేలా చేశారు ఆయన. ఇప్పటి వరకు పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్ ఇక పూర్తిగా ప్రైవేట్ కంపెనీగా మారనుంది. అంటే ట్విట్టర్ మొత్తం మస్క్ సొంత ఆస్తి అన్నమాట. మన దేశానికి చెందిన ట్విట్టర్ సీఈఓ అగర్వాల్ అన్నింటికీ సమాధానం చెప్పేవారు. ఆయన బోర్డుకు సమాధానం చెబితే ట్విట్టర్ బోర్డు మెంబర్స్, షేర్ హోల్డర్స్కు జవాబుదారీగా ఉండేవారు. ఫేక్ న్యూస్ నుంచి ఫేక్ ఫాలోవర్స్ వరకు అన్నింటిపైన కంట్రోల్ ఉండేది. కానీ మస్క్ ట్విట్టర్ కొన్నాడంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దుమారం రేగుతోంది. ఆయన చూస్తేనే చాలా మంది దడుచుకుంటున్నారు. ఎందుకంటే ఆయన జీవితం సంచలనాలమయం. ఇంతకీ ఈ ఎలాన్ మస్క్ ఎవరు ఏంటనేది చూద్దాం. ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా తండ్రి, కెనడా తల్లికి 1972లో పుట్టారు. అయితే కెనడాలో ప్రతి ఒక్కరూ ఆర్మీలో పనిచేయాలనే నిబంధన అతనికి నచ్చలేదు. వెంటనే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన కెరీర్కు అమెరికానే కరెక్ట్ అనుకొని యుఎస్ వచ్చేశాడు. పెనిన్స్లేవియా యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు. ఆ తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్లో మాస్టర్స్ చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే ఇంటర్నెట్ బూమ్ పెరుగుతోంది. ప్రపంచాన్ని మార్చే శక్తి ఫిజిక్స్ కంటే ఇంటర్నెట్కే ఎక్కువ ఉందని చదువు మానేశాడు. ఆ వెంటనే తనకు సాఫ్ట్వేర్ మీద, ఇంటర్నెట్ మీద ఉన్న పట్టుతో 1999లో జిప్2 అనే కంపెనీని ఏర్పాటు చేశాడు మస్క్. అది ఆన్లైన్ పేపర్లు, మ్యాగజైన్లకు ఫోటోలు, మ్యాపులతో పాటు కొంత కంటెంట్ను అందించేది. ఆ కంపెనీకి పేరు రాగానే $300 మిలియన్ అమ్మేశాడు. ఆ తర్వాత పేపాల్కు కో ఫౌండర్గా ఉన్న మస్క్ ఆ కంపెనీని $1.5 బిలియన్ అమ్మేశాడు. ఆ డబ్బుతో ఏకంగా స్పేస్ ఎక్స్ ఏర్పాటు చేసి రాకెట్ కంపెనీని 2002లో ఏర్పాటు చేశాడు మస్క్. దీంతో మస్క్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. నాసా తోడ్పాటుతో అమెరికాలో ఏకంగా ఒక ప్రైవేట్ కంపెనీ ఉపగ్రహాలను పంపటం, అంతరిక్ష పరిశోధనలు చేయడం అనేది సంచలనం. దీనిపై లాభాలు రాకున్నా సర్వమానవాళికి ఉపయోగపడాలనేది తన ఉద్దేశమని చెప్పారు మస్క్. అయితే మస్క్ చాలా జీనియస్. ఫ్యూచర్ టెక్నాలజీ పైనే అతని కన్నుండేది. అందుకే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తయారీతో ఆయన కోటీశ్వరుడుగా మారాడు. ఆ డబ్బుతో న్యూరోలింక్ అనే కంపెనీ ఏర్పాటు చేశాడు మస్క్. మనిషి మెదడులో చిప్ ఏర్పాటు చేసి కంప్యూటర్ కంటే శక్తివంతమైన, తెలివైన వారిగా మార్చాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ ప్రాజెక్ట్ రీసెర్చ్ శరవేగంగా సాగుతోంది. అంతేకాదు తనకు నచ్చిన వేర్వేరు కంపెనీల్లో ఎలాన్ మస్క్ కోట్లలో పెట్టుబడులు పెట్టాడు. ఎలాన్ మస్క్ అంటే క్రేజీ బిజినెస్ మ్యాన్ అనే పేరు మాత్రమే కాదు, వేరే వ్యాపారాల డిస్ట్రక్టర్గా భావిస్తారు. డబ్బును జనం కోసం ఖర్చు పెడతాడు, జనం నుంచే సంపాదిస్తాడు. మూడొస్తే డాన్స్ చేస్తాడు, మూడు బాగోలేకుంటే డేంజరస్ గేమ్స్ ని చిన్న పిల్లాడిలా ఆడేస్తాడు. కంపెనీని అమ్మాలన్నా కొనాలన్నా ఎక్కువగా ఆలోచించడమే పేరుంది. తనకు నచ్చిందే చేస్తాడు. జీనియస్ బిజినెస్ పర్సన్ అనే పేరుతో ఉన్నా సరే కొంతమంది తిక్కలోడు అంటారు. అతను చేయబోయే వ్యాపారాలు ఊహలకు అతీతంగా ఉంటాయి. అందుకు ఉదాహరణ ఈ ట్విట్టర్ కొనుగోలు చేయడమే. దాని మీద ముచ్చటపడి మొదట 9% షేర్లు కొన్నాడు. ఆ మాత్రం స్టాక్స్కి ఆయనకు బోర్డు మెంబర్గా పదవి వస్తుంది. అయినా కాదన్నాడు. ట్విట్టర్లో బోర్డు మెంబర్గా ఉండను, ఓనర్నే అవుతాను, ఎంత కమ్ముతారని ట్విట్టర్కు లేఖ రాశాడు. కానీ ఎలాన్ మస్క్ కొంటే ట్విట్టర్ మొత్తం ప్రైవేట్ కంపెనీ అవుతుంది. నచ్చినట్లుగా చేసుకుంటాడు. ఫ్రీ స్పీచ్కు వాల్యూ ఉండదు. తనకు నచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తారని ట్విట్టర్ యాజమాన్యం భయపడింది. దీంతో తాము అమ్మము అనేశారు. ఇటు మన దేశానికి చెందిన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ సైతం ట్విట్టర్ అమ్మకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతికెళ్తే ఏమైనా జరగొచ్చని బహిరంగంగానే ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ యాజమాన్యం మస్క్ మీద ఆగ్రహంగా ఉండడానికి కారణం ఉంది. కొన్ని నెలల క్రితం అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్కు వాటాదారుడిగా మస్క్ ఒక లేఖ రాశారు. ట్విట్టర్ ప్రస్తుత యాజమాన్యం సరిగ్గా పనిచేయడం లేదు, వారిపై నమ్మకం లేదని లేఖ రాశాడు. దీనిపై దుమారం రేగింది. ఇక ఇప్పుడైతే ఐ లవ్ ట్విట్టర్ అని ఒక ట్వీట్ చేశారాయన. మీకు అంతగా నచ్చితే మీరే కొనుక్కోవచ్చు కదా అని వ్యక్తి మస్క్కు రిప్లై ఇచ్చాడు. దాని ధర ఎంత అని వెంటనే ప్రశ్న వేశాడు మస్క్. ట్విట్టర్ మీద ఆయనకు ఎప్పటి నుంచో మనసుంది. ఎలాగైనా సరే ట్విట్టర్ను కొనుగోలు చేయాలి అని. అసలు ట్విట్టర్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఆర్థికంగా ఏమీ లేదు.
ఎందుకంటే గతేడాది ఫేస్బుక్ $117 బిలియన్ ఆర్జించింది. ఇక గూగుల్ అయితే $275 బిలియన్ రెవెన్యూని వెనకేసింది. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే కేవలం $5 బిలియన్ మాత్రమే ఆదాయాన్ని పొందింది. ఇందులో కూడా 90% వచ్చేది యాడ్స్ రూపంలోనే. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే కేవలం $5 బిలియన్ మాత్రమే ఆదాయాన్ని పొందింది. ఇందులో కూడా 90% వచ్చేది యాడ్స్ రూపంలోనే. మరి ఇంత తక్కువ ఆదాయం ఉన్న ట్విట్టర్ను ఎందుకు కొనాలనుకున్నారు? ఇక్కడే ఉంది అసలు ప్రశ్న. ట్విట్టర్ వ్యాపారపరంగా చాలా చిన్నది. గూగుల్, ఫేస్బుక్తో పోల్చుకుంటే చాలా తక్కువ కూడా. కానీ ట్విట్టర్లో పొలిటీషియన్స్ ఉంటారు, ఇంటలెక్చువల్స్, పాలసీ మేకర్స్, రిలీజియస్ లీడర్స్, ఇలా ఒకటేంటి ప్రపంచాన్ని నడిపేవారంతా ట్విట్టర్లోనే ఉంటారు. అదే ఫేస్బుక్లో ఉండేది 90% పర్సనల్ ఎంటర్టైన్మెంట్ చూసుకునేవారే. వారికి ఆదాయం ఉన్నా ట్విట్టర్ మాత్రం పూర్తిగా పాలసీ మేకింగ్ మీద ప్రభావం చూపుతుంది. ప్రతి దేశానికి చెందిన అధ్యక్షులు, మంత్రులు, సెలబ్రిటీలు అంతా ట్విట్టర్లోనే ఉన్నారు. ట్విట్టర్ అంటే సీరియస్ బిజినెస్. ఇక్కడ ఎలన్ మస్క్కు పబ్లిక్ మీద కంట్రోల్ కావాలి. ఎందుకంటే ఫేస్బుక్ ఏకంగా ఎన్నికల ఫలితాలను ప్రభావం చేస్తుంది. జూకర్బర్గ్కు ఉన్న విలువ మస్క్కి లేదు. డబ్బు అంతకంటే ఎక్కువే ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి లేదు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ను కొని యుఎస్లో తన హవా నడిపించుకుంటున్నాడు. అంతెందుకు, జాక్మా సైతం చైనాలో అతిపెద్ద దినపత్రిక వెబ్సైట్తో తన పట్టును పొలిటీషియన్స్లో నింపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ఆ దేశం వరకే. మరి వరల్డ్ వైడ్గా తన పవర్ ఉండాలంటే తనకంటూ పవర్ఫుల్ సోషల్ మీడియా ఉండాలనేది మస్క్ కోరిక. అందుకే ట్విట్టర్పై మనసు పడ్డాడు. ట్విట్టర్ తన ఆధీనంలో ఉండాలనేది ఎలన్ మస్క్ ఆలోచన. తన పవర్ చూపించేందుకే ఆయన కొన్నారు. డబ్బుదేముంది, కుక్కను కొడితే రాలుతాయి. ఇది కాకుంటే ఇంకో బిజినెస్. వచ్చే ఏడాది 10 రెట్లు సంపాదిస్తాను, కానీ తన ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్ పై ఉండాలి. ఆ పట్టు కావాలంటే ట్విట్టర్ కొనాలనేది ఆయన కసి. అందుకే ట్విట్టర్ మార్కెట్ వాల్యూ $39 బిలియన్ అయితే ఏకంగా $44 బిలియన్ ఆఫర్ చేసి నో చెప్పకుండా నోరు మోయించాడు ఎలన్ మస్క్. దీంతో ట్విట్టర్ ఆయన చేతికి వచ్చేసింది. ఇప్పటి వరకు ట్విట్టర్లో వాటాలు 41% మ్యూచువల్ ఫండ్ షేర్ హోల్డర్స్ది అయితే 36% ఇతర కంపెనీలవి. ఇక నుంచి మొత్తం సింగిల్ ఓనర్ ఎలన్ మస్క్ మాత్రమే. మరి ఆయన దగ్గర అంత డబ్బు ఉందా అంటే లేదు. ఆస్తుల విలువ $275 బిలియన్. ఇందులోనూ బ్యాంకు ఫైనాన్స్ $13 బిలియన్ ఉన్నాయి. ఇతర లోన్స్ $12.5 బిలియన్. ఇక తన దగ్గర మొత్తం ఇతర కంపెనీలో ఉన్న వాటిని వెనక్కి తీసుకున్న ఆయన దగ్గర నెట్ అమౌంట్ $21 బిలియన్ ఉన్నాయి. ఇక మిగతా సొమ్మును టెస్లా షేర్లు అమ్మి ట్విట్టర్ను కొనాలనుకున్నారు. కార్లు అమ్మితేనే ఏదో సందులో బిజినెస్ మ్యాన్ అయ్యాను, డబ్బు వస్తుంది, కానీ ట్విట్టర్ ఉంటే ఓల్డ్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చనే భావన. కానీ ఆయన టెస్లా షేర్లు అమ్ముతాననగానే ఆ వార్త బయటకు అలా రాగానే 12% పైగా టెస్లా షేర్ల వాల్యూ పడిపోయింది. దాని విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. $126 బిలియన్ టెస్లా కోల్పోయింది. అంటే ట్విట్టర్ వాల్యూ కంటే 3 నష్టపోయాడు ఎలన్ మస్క్. అయినా సరే తగ్గేదేలే అంటున్నాడు. మళ్ళీ సర్దుకుంటే మరో 20% కలిసి వస్తుందనేది అతని ధీమా. అయితే ట్విట్టర్ కొనగానే భారీ మార్పులు చేస్తానని చెప్పకనే చెప్పాడు మస్క్. యాడ్స్ ఉండవు, ఇప్పటి టీం మొత్తాన్ని మార్చేస్తానని చెప్పాడు. కానీ సీఈఓను ఉన్న పలంగా తీసేయాలంటే 300 కోట్లకు పైగా నష్టపరిహారాన్ని చెల్లించాలి. దీంతో టర్మ్ అయ్యే వరకు పరాగ్ను కొనసాగించే ఛాన్స్ ఉంది. పైగా ఎప్పటికిప్పుడు తొలగింపులు లేకుంటేనే అమ్ముతామని కూడా ఉద్యోగుల తరపున మస్క్కు కంపెనీ ఓ షరతు కూడా పెట్టిందట. దీంతో కొన్నాళ్ల పాటు పాత టీంతోనే మస్క్ ట్విట్టర్ను కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ రానుంది. ఒకసారి తప్పుగా ట్వీట్ చేస్తే దానిని సరిదిద్దుకునే ఛాన్స్ ఉండేది కాదు, కేవలం పూర్తిగా తొలగించాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ట్వీట్ను ఎడిట్ చేసుకోవచ్చు. స్పామ్ ఫాలోవర్స్ని కూడా మొత్తం తీసేయమన్నారు. అంతేకాదు, డిమాండ్ బాగా ఉంటే డబ్బులు చెల్లించి ట్విట్టర్ను వాడుకోవాల్సి కూడా రావచ్చు. కాకపోతే అది అంత సులువు కాదు. డబ్బులు చెల్లించాలంటే ఎవ్వరూ ఉండరు. గతంలో ఫేస్బుక్ అలాంటి ప్రయత్నం చేసి చేతులు కాళ్ళు రెండు కాల్చుకుంది. అందుకే జనాల డేటాను అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నాడు. దీంతో యాడ్స్ కావాలంటే ఒకటి, యాడ్స్ లేకుండా మరొక అకౌంట్లను మస్క్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆ భారీ మార్పులు ఎలా ఉండబోతున్నాయనేది అఫీషియల్గా ట్విట్టర్తో అగ్రిమెంట్ పూర్తయితే తేలనుంది. కానీ ట్విట్టర్ మాత్రం సరికొత్తగా ఉండబోతున్నది మాత్రం నిజం. ఎందుకంటే ఫ్రీ స్పీచ్ కింద ఎవరు ఎలాగైనా సరే తమకు నచ్చిన ట్వీట్ చేసుకోవచ్చని ఆయన ఓపెన్గానే చెప్పారు. మొత్తానికి ఇది ఎలన్ మస్క్ రచ్చ. మరి ఎలన్ మస్క్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.